యూదుల కోసం మాత్రమే కదా, ఇది పాత నిబంధన. క్రొత్త నిబంధనలు అందరి కోసం, మానవులందరూ రక్షణలోకి రావాలి. కొందరు అంటుంటారు, యేసుప్రభు ఏంటండి వాళ్ళ దేశంలో ఉండకుండా అన్ని దేశాల మీద పడ్డాడు ఏంటని. అసలు బుద్ధి ఉందా? దేవుడు అనేవాడు ఒక దేశానికైనా దేవుడు ఉంటాడు? ఆలోచన చేయండి. దేవుడు అంటే ఏంటి? అందరికీ దేవుడు అయిన వాడే దేవుడు. ఏ గడ్డ మీద పుడితే ఆ గడ్డ మీద ఉండడం. ఎవరైతే తను పుట్టిన దేశంలోనే ఉంటాడో అతను మనిషి అంటారు. అన్ని దేశాల పట్ల ఇప్పుడు మనుషులే తిరిగేస్తారు. అన్ని దేశాల పట్ల ప్రేమ కలిగి అందరినీ రక్షించాలన్నవాడు దేవుడు. యేసుప్రభు వారు ఒక దేశానికి ఒక ప్రాంతానికి కాదు. చాలా మంది అంటారు, ఎందుకండి యేసుప్రభు బిడ్డలు అందరూ ఎందుకు వచ్చేస్తారు? అయ్యా, నీ ఆత్మకు రక్షణ కావాలందుకు వస్తున్నారు. లేదా ఒక 25 సెంట్లు సీఎం గారు మీకు ఇస్తున్నారంటే ఆ విషయం మీకు చెప్పకపోతే కోపం రాదు మీకు? మాకు తెలిసింది, సీఎం గారు ప్రకటించారు ప్రతి ఇంటికి 25 సెంట్లు మీకు భూమి ఇమ్మన్నారు. సిటీలో అయితే 5 సెంట్లు ఇమ్మన్నారు, 10 సెంట్లు ఇమ్మన్నారు. ఈ విషయం మాకు తెలిసాక మీకు చెప్పలేదు అనుకో, రేపు ఏం చేస్తారు? నిలదీయరు మీరు? మమ్మల్ని మోసం చేశారు, వీళ్ళ వరకు చూసుకున్నారు, మాకు చెప్పలేదు. వీళ్ళు మా వీధిలో ఉన్నా చెప్పలేదు, మా ప్రాంతంలో ఉన్నా చెప్పలేదు, మా దేశంలో పుట్టి కనీసం దేశం మాకు ఇలా సాయం చేస్తుంది చెప్పవా నువ్వు అంటారు కదా. ఏమంటే భూమి మనం పోయేటప్పుడు పట్టుకెళ్తామా? 25 సెంట్లు 10 సెంట్లు 10 ఎకరాలు మన ఎంట వస్తాయి? రావు. మనం సంపాదించి వస్తే రాదు. మన పేరు ప్రఖ్యాతులు ఏమీ రావు. మరి ఏమిస్తానండి యేసుప్రభు వారు? భూమి 25 సెంట్లు కాదు, ఎకరం కాదు, పరలోక పట్టణమే నీకు ఇస్తా అంటున్నాడు. పరలోక పట్టణం. ఆ విషయం మేము చెప్పకపోతే రేపు మీరు అడగరా మమ్మల్ని? ప్రభువా, వీళ్ళెవరు నాకు చెప్పలేదు, ఇలా నరకం ఉందని చెప్పలేదు, ఆ పరలోకం ఉందని చెప్పలేదు. మా ఇంటి పక్కనే తిరిగారు వీళ్ళు బైబిల్ పట్టుకొని. ప్రభుని నమ్ముకుంటారని అడగలేదు వీళ్ళు అని రేపు మీరు మమ్మల్ని నిందిస్తారు. చెప్పాల్సిన బాధ్యత మాది, చెప్పాక వినాల్సిన బాధ్యత మీది. విన్నాక నమ్ముతారో లేదో అది మీ బాధ్యత. నమ్ముకుంటే దేవుడిచ్చే రక్షణ మీ సొంతం అవుతుంది. ఆయన ఇచ్చే పరలోకం ఇస్తానంటే మాట తప్పుడు. ఇస్తా అంటే ఖచ్చితంగా ఇస్తాడు. మాట మీద నిలబడే దేవుడు ఆయన. కాబట్టి ఈ దర్శనం యొక్క అర్థం ఏంటంటే, నువ్వు అందరికీ సువార్త చెప్పాలి. ఆ దర్శనం అయిపోయి కిందకు వచ్చాడో లేదో వెంటనే 2 మనుషులు వచ్చి, పేతురు గారు మిమ్మల్ని పిలుస్తున్నారని బయలుదేరి వచ్చాడు. అక్కడ వాక్యం చెప్తున్నారు, అన్యులు అందరూ వచ్చారండి. ఫస్ట్ టైం బాప్తిసం పొందిన వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. మీలో కొందరికి డౌట్, బాప్తిసమే పొందలేదు, ఆయనకి పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? కొంతమంది దైవ సేవకులని చెప్పుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా బాప్తిసం పొందలేదు, వాళ్ళ మీద పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందండి? అది దైవాత్మ అంటారు. తొందరపడకు బ్రదర్, తీర్పు తీర్చకు. దేవుని ఆత్మ బాప్తిసం పొందని వాళ్ళ మీద కూడా వచ్చింది. అయితే తర్వాత పొందాల్సిందే బాప్తిసం. ముందు పొందినా వెనక పొందినా పరిశుద్ధాత్మ ఎప్పుడైనా మన మీదకి రావచ్చు, కానీ బాప్తిసం ఖచ్చితంగా పొందాలి. అపోస్తలుడైన పేతురు నిలబడి వాక్యం చెప్తున్నాడు. అక్కడ కూర్చొని శ్రద్ధగా వినుచున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. బిడ్డలారా, చిన్న బిడ్డలు కూడా మీరు ప్రార్థన చేసి వాక్యం వింటున్నారు కదా, మీ మీద కూడా పరిశుద్ధాత్మ బలంగా వచ్చును గాక. చదవండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధ